కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం వందే వేదాంతకర్పూరచామీకరకరండకం రామానుజార్యమార్యాణాం చూడామణిమహర్నిశం శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లీం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాక్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్యసరిణः శరణం ప్రపద్యే శ్రీరంగభోగిశయనోపరిజాతనిద్రం నీలాకృతిన్నిఖిలపాలనజాగరూకం శ్రీరామచంద్రకులదైవతమంజనాభం శ్రీరంగనాయకమహం ప్రణమామి నిత్యం. అందరికీ దాసోహం. మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామివారి మంగళాశాసనాలతో భాగవతుల మంగళాశాసనాలతో మనం 11 పాసురాలు అనుసంధానించుకోగలిగాం. 12వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు ధనుర్మాసంలో 12వ పాసురాన్ని మనం పెరుమాళకి సమర్పించాలి. ముందుగా తొండరపడి ఆళ్వార్లు తిరుప్పళి ఎഴുச்சிలో శ్రీరంగనాథుని మేల్కొల్ప పాడారు కదా, అందులో ఒక పాసురాన్ని సేవించి అర్థాన్ని తెలుసుకుని ముందుకు వెళ్దాం. வம்பவிழ்வானவர் வாயிரவழங்கா மானிது கபலைவன் கண்ணாடி முதலா எம்பெருமான் படிமைக்கலங்காண்டற்கோ ஏற்பனவாயின கொண்டு நன்முனிவர் தும்புரு நாரதர் புகுந்தனரிவரோ தோன்னின இரவியந்துலங்கொளி பரப்பி அம்பர தலத்து நின்னகல்கின்னதிருள் போய் அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாயே. స్వామి పరిమళిస్తున్నటువంటి గరికను, అలాగే శంఖ పద్మాది నిధులను, కామధేనువును, ప్రకాశించేటువంటి మణి దర్పణాలు, అద్దాలని మొదలైనటువంటి కూడా అన్ని ఉపకరణాలన్నింటినీ కూడా మా స్వామివైన నీ అనుగ్రహం పొందడం కోసం దేవతలందరూ కూడా వచ్చారు. మునులు, తుంబురుడు, నారదుడు వీరందరూ కూడా వచ్చి నిలిచి ఉన్నారు. సూర్యుడు కూడా తన అధికమైన తేజస్సును అంతటా వ్యాపించేలా ఉదయిస్తున్నాడు. ఆకాశంలో చీకటి తొలగిపోయింది. కావున శ్రీరంగనాథ పడక నుండి లేచి వచ్చి కృప చెయ్యుము అని తొండరపడి ఆళ్వార్ శ్రీరంగనాథునికి మంగళాశాసనం చేశారు. ఈ పాసురంలో 12వ పాసురాన్ని సేవించి పరమాత్మకి సమర్పిస్తూ వాచ్యార్థాన్ని తెలుసుకుందాం. கனைத்திளங்கத் தெருமை கன்றுக்கிறங்கி நினைத்து முலைவழியே நின்று பால் சோரா நனைத்தில்லன் சேராக்குன்னச் செல்வன் தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேలోరెంబావాయ్. ఈరోజు 5వ గోపికను మేల్కొలుపుతోంది గోదా గోష్ఠి అంతా కూడా కలిసి. అంతేనా అండి? 5వ గోపికను 6, 7, 8, 9, 10 ఏడవ గోపికను లేపుతున్నాం మనం. పాలు పిండేవారు లేక గేదెలు తమ చిన్న దూడలను తలుచుకుంటూ స్థిరంగా నిలబడిపోయి దయతోటి పాలను ధారగా కురిపిస్తున్నాయి. ఈ పిండేవారందరూ కూడా కృష్ణ పరమాత్మ సేవలో వెళ్ళిపోవడం వలన దూడల్ని విప్పేవారు లేరు, పాలు పిండేవారు లేరు. ఆ పాలతోటి సలుపుతోటి ఆ గేదెలు ఏం చేస్తున్నాయి? పాలని ధారలుగా స్రవిస్తున్నాయి. దూడ మూతి పెట్టింది అని భావించి అవే పాలను ధారలుగా కురిపిస్తూ ఉంటే ఆ వాకిలి అంతా కూడా తడిచిపోయి బురద అయిపోయింది. అంత గొప్ప సంపద కలవానికి తోడబుట్టిన దానా, మేము నీ వాకిలి గుమ్మాన్ని పట్టుకొని నిల్చుని ఉన్నాం. మేము దక్షిణ దిక్కులో ఉండే లంకా పట్టణానికి రాజైనటువంటి రావణాసురుణ్ణి సంహరించిన శ్రీరామచంద్రుణ్ణి కీర్తిస్తున్నాము. అయినా ఇంకా లేవేమి? నోరు తెరిచి మాట్లాడచ్చు కదా. ఇంత పెద్ద నిద్ర ఏంటి నీకు? నీ వాకిలి ముందే ఇంతమంది ఉంటే ఊర్లో వాళ్ళందరూ చూస్తున్నారు. ఇంకా లేచి రావమ్మా అని గోపికని పిలిచారు ఈరోజు పాసురంలో.
రంగనాథుని పరంగా మనం కొంచెంగా అనుభవించే ప్రయత్నం చేద్దాం ఆచార్య అనుగ్రహంతో. కనైతిళం కత్తెరుమై కండ్రు కిరంగి. కనైతు అంటే నిన్న మనం చెప్పుకున్నాం, అరుస్తున్నాయంట. ఏమీ అరుస్తున్నాయి? ఎరుమై అంటే గేదెలు లేదా పశువులు అని చెప్పుకుందాం. లేత లేత దూడలు కలిగినటువంటివి ఇవన్నీ కూడా ఈ పశువులు. లేక దూడలు కలిగినటువంటి ఈ గేదెలు కన్నుక్కు ఇరంగి, ఆ దూడల మీద జాలితోటి అరుస్తున్నాయి. ఇక్కడ మనం మన ఆచార్యులనే చెప్పుకోవచ్చు, ఇంకొకళ్ళు అక్కర్లేదు అసలు. దూడలు కలిగిన ఆవులు అంటే శిష్యులు కలిగినటువంటి ఆచార్యులు. కండ్రుక్కు ఇరంగి, దూడలు ఆకలితో ఉన్నాయే అని ఆ పశువులు అక్కడ బాధపడుతున్నాయి. ఇక్కడ మనం అజ్ఞానం అనే చీకటిలో ఉన్నామే అని మన ఆచార్యులు ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. వారు పరమాత్మ అనుగ్రహాన్ని పొందినవారు, జ్ఞానము అనుష్ఠానము కలిగినవారు, పరమాత్మ దర్శనాన్ని మానసికంగా సాక్షాత్కరించుకున్నారు. పరమాత్మ అనుభవాన్ని తృప్తిగా పొందినటువంటి వారు మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయర్ స్వామి వారు. మనందరం కూడా ఈ ప్రకృతిలో పడి ఉంటున్నామే, అసలైన ఆనందం ఏదో తెలియకుండా ఉంటోంది. పరమాత్మ విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము. ఈ ప్రకృతి మనల్ని మోహపరుస్తూ ఉంటుంది. మనకి తల్లిదండ్రులు, అసలైన తల్లిదండ్రులు శ్రీమన్నారాయణే అనే విషయం మనకి తెలియచేయాలని, వారు అనుభవించినటువంటి ఆనందాన్ని, వారు పొందిన సాక్షాత్కారాన్ని మనందరికీ కూడా లభింపచేయాలి అని ఆయన ప్రయత్నం ఎంతసేపు కూడా. ఆచార్యులు ఎప్పుడు కూడా మన గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆయన శరీరం సహకరించట్లేదు, అది మనందరికీ తెలిసిన విషయమే. ఎంత బాధపడుతున్నారో మనందరం చూస్తూనే ఉన్నాం కళ్ళెదురకుండా. కరోనా సమయం అప్పుడు కూడా ఎంత బాధ అనుభవించారో ఇప్పటికీ ఇంకా కోలుకోలేక ఆ బాధని అనుభవిస్తున్నా మనకి ఇంకా ఎన్నో విషయాలు చెప్పాలి, పరమాత్మ విషయంలోనే మనం పూర్తిగా మునిగి ఉండాలి అనే తపన వారికి ఎంతసేపు కూడా. దూడలు కలిగినటువంటి పశువులు, శిష్యులు కలిగినటువంటి ఆచార్యులు ఎప్పుడు మన శిష్యుల గురించే తలుచుకుంటూ ఉన్నారు అని మనం చెప్పుకున్నాం. వారు మనకి ఏం చెప్తారు అంటే, మనం ప్రార్థించినా ప్రార్థించకపోయినా మన యొక్క దుస్థితిని చూసి ఆ భగవద్గుణాల్ని మనకు అలా వర్షింప చేస్తూనే ఉంటారు ఆచార్యులు. కండ్రుక్కు ఇరంగి నినైతు ములెవజియే నిండ్రు పాల్ సోరా. ఆ దూడలు పొదుగులలో మూతి పెట్టాయి అని భావించి పాలును స్రవిస్తూ ఉంటాయి గోవులు. శిష్యులు ప్రార్థించేరులే అని వారే పురుషకారం చేసేసుకుని, వారికి వారే పురుషకారం చేసేసుకుని ఆచార్య పురుషులందరూ కూడా అనేక విషయాల్ని, పరమాత్మ విషయాల్ని శిష్యులకి బోధిస్తూ ఉంటారు. మన ఆచార్యులు గ్రంథ కాలక్షేపాలు చెప్తూ ఉంటారు. వారు పరమాత్మని ప్రేమించారు, ఆర్తి చెందారు పరమాత్మ పట్ల, ఆ అనుభవం ఆయన పొందారు. అంతటితో ఆయన ఆనందపడచ్చు కదా, సరిపోతుంది కదా, నాకు నేను బాగుంటే చాలు అని అనుకునే స్వభావం కాదు ఆచార్యులది ఎవరిది కూడాను. తనను ఆశ్రయించిన వారందరికీ కూడా పరమ పురుషార్థాన్ని లభింపచేయాలి అనే తపన వారిలో ఉంటుంది. ఆ తపన మనలో కొంచెమైనా ఉంటే బాగుంటుంది, కానీ మనకు ఉండదు. అది మనం అడిగినట్టుగానే వారే భావించుకొని వారే విషయాలు మనకి అనుగ్రహిస్తూ ఉంటారు. ఒక క్రమంలో గ్రంథాలు నేర్పించారు మన ఆచార్యులు మనకి. ముముక్షపడి, తత్వత్రయం, శ్రీవచనభూషణం, తిరుపల్లాండు, కణ్ణెన్ సురుత్తాంబు, ఆ తర్వాత భగవద్విషయం, ఇలా వచ్చారు మన ఆచార్యులు. ఇలాంటి ఆర్డర్ని దాసరాలు అయితే ఎప్పుడు చిన్నప్పటి నుంచి సంప్రదాయం గురించి తెలిసినా ఇలాంటి ఆర్డర్ ఎప్పుడు వినలేదు. ఆచార్యులు గ్రంథాలు చెప్పేవారు. ఎలా చెప్పేవారు? నిత్యకాలక్షేపంగానో, లేదంటే సభల రూపంలో, ఉభయ వేదాంత సభల రూపంగానో అలా జరుగుతూ ఉండేవి. వ్యాసపీఠాన్ని పెట్టుకోనో ఆచార్యులు పెట్టుకునేవారు. ఒక అరగంటో ఒక గంటో ఏదో ఒక కోవిల్లోనో లేకపోతే ఎవరైనా తిరుమాళికలోనో కూర్చుని దాన్ని ఆచార్యులు ప్రవచనంగా చెప్తూ ఉండేవారు, శిష్యులు వింటూ ఉండేవారు. అంతే తప్ప దీన్ని ఒక క్లాస్ రూమ్ చేసేసి మన క్లాసు
క్లాస్లో ఒక టీచరు, ఒక బ్లాక్ బోర్డు, స్టూడెంట్సు ఎలా ఉంటారో అలాగే ఒక క్లాస్ రూమ్లో టీచర్ చెప్పినట్టుగా ఈ వేదాంత విషయాలను చెప్పడం అనేది ఎప్పుడు వినలేదు, చూడలేదు దాసురాలు. బ్లాక్ బోర్డ్ మీదే చెప్పేవారు మన స్వామివారి క్లాసులు, మనకు తెలుసు. బ్లాక్ బోర్డ్ ఉపయోగించాలి అంటే విషయం మనకి అర్థం అవ్వాలి అనే ఆరాటంతో పరమాత్మ ఆనందం ఎలా ఉంటుంది, మన యొక్క మనసు పొందే సంతోషం ఎలా ఉంటుంది, లేదా శరీరంతో పొందే సుఖం ఎలా ఉంటుంది, వీటన్నిటిని గ్రాఫ్ రూపంగా వేయడం ఎప్పుడైనా చూసారండి మీరు? మన ఆచార్యుల దగ్గర తప్ప. ఎంత లౌకికమైనటువంటి ఉదాహరణలు ఇస్తారంటే స్వామివారు మనందరికీ అర్థం అవ్వడానికి రోజువారీ మన దినచర్యలో మనం చూసేటువంటి విషయాలనే బోధిస్తూ ఉంటారు మనకి. ఎందుకంటే ప్రతి విషయంలోనూ లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కూడా ప్రతి విషయంలోనూ మనం పరమాత్మని ఎలా తలవాలో మనకి నేర్పడం కోసంగా స్వామివారు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఇటువంటి విషయాల్లో మీరు వేదాంత విషయాలన్నింటినీ కూడా ఇంత చిన్న ఉదాహరణలతో చెప్తారా మీరు అని కానీ, లేదా మీరు కోశాలను ముద్రించేటప్పుడు మరీ విడగొట్టేసి మీరు ముద్రిస్తున్నారు రామానుజ గ్రంథమాల కానీ మొదలైన గ్రంథాలని, ఇలా చెయ్యొచ్చా అని ఆక్షేపణలు కూడా స్వామివారు చాలా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వేదాంత విషయాలు సామాన్య మనుషులకు కూడా అందాలి, ప్రజలందరికీ అందాలి అనే ఉద్దేశమే తప్ప వేరే స్వార్థమేమీ లేనటువంటి మన ఆచార్యులు ఏ రకంగా చెప్తే వీరికి అర్థమవుతుంది అని అదే తాపత్రయంగా పెట్టుకొని స్వామివారు మనందరికీ ఎన్నో వందల మందికి భగవద్గీతం వరకు కంప్లీట్ చేశారు. ముముక్షపడి అంటే మంత్ర అర్థాన్ని తెలుసుకోవడం సంప్రదాయంలో ఏబిసిడీలు నేర్చుకోవడం లాంటిది. మనం ఉపదేశం పొందినటువంటి మంత్రానికి అర్థాన్ని తెలుసుకోవాలి, 3 ప్రకరణాల రూపంగా ఉండే గ్రంథాన్ని మనం నేర్చుకోవాలి అని అక్కడ ప్రారంభించి భగవద్విషయం వరకు ఒక క్రమంలో వెళ్తేనే వీళ్ళకి విషయాలు అర్థమవుతాయి అని ఒక క్రమాన్ని ఏర్పరచుకొని ఆ పిళ్ళలోకాచార్య వారి గ్రంథాల తర్వాత మనకి నాలాయిరంలో దివ్య ప్రబంధాలు, అనుభవ గ్రంథాలు, ముందు సిద్ధాంత గ్రంథాలు చెప్పడం, తర్వాత అనుభవ గ్రంథాల్లోకి మనల్ని తీసుకువెళ్ళడం. ముందు సిద్ధాంతం తెలిస్తే అనుభవం వస్తుంది, సిద్ధాంతం తెలియకుండా అనుభవం రావడం కష్టంగా ఉంటుంది. అందుకని ఒక క్రమంలో మనల్ని తీసుకువెళ్ళారు. ఒక కొత్త పద్ధతికి నాంది పలికారు మన ఆచార్యులు. ఎందుకని? కన్నుక్కు ఇరంగి, దూడల మీద ప్రేమతోటి, అంటే శిష్యుల మీద ప్రేమతోటి, జాలితోటి ఫ్రీగా బుక్స్ ఇవ్వడం, ఫ్రీగా మనకి వసతి ఇవ్వడం, ఫ్రీగా సాపాటు పెట్టడం, పెన్ను పెన్సిల్ అట్టతో సైతంగా అన్నీ మనకి ఇచ్చేవారు కదండి. ఇవన్నీ ఎందుకు చేశారు? కన్నుక్కు ఇరంగి, మీరు వచ్చి నా దగ్గర 4 ముక్కలు వింటే చాలు, నేర్చుకుంటే చాలు అని ఎదురిచ్చి చెప్పేవాళ్ళు ఆచార్యులు ఎవరైనా ఉంటారండి? మన సంప్రదాయంలో తప్ప ఇలాంటి ఆచార్యులు మనకి ఇంకెక్కడా గోచరించరు. మనకి ఒక గ్రంథం కాలక్షేపం ప్రారంభిస్తున్నారు అంటే దాన్ని తొడంగం అంటాం, దాన్ని పూర్తి చేస్తున్నారు అంటే ముగింపు క్రమం సాత్తు మురై అని అంటాం. ఆ ముగింపు తొడంగం మనకి ఎలా జరుగుతాయండి? ఆశ్రమంలో ఒక పండగలా జరుగుతాయి. ఆ గ్రంథాల అధ్యయనం అనేది అంత ఆనందంతో చెప్తారు స్వామివారు. వీళ్ళు నాకు తిరిగి ఏదైనా ఇస్తారు, దానివల్ల నా ఆశ్రమానికి ఏమైనా డబ్బులు వస్తాయి అని ఎప్పుడు ఆచార్యులు ఏమైనా ఆశించారండి? అసలు ఒక్కరోజు 1 రూపాయి కూడా ఆశించకుండా నేను 10 మందికి చెప్పాలి, మా ఆచార్యుల దగ్గర నేర్చుకున్నాను, నేను మళ్ళీ 10 మందికి చెప్పాలి, వీరందరూ నాకు సహాయజ్యులు అనుకునే చెప్పారు తప్ప వీళ్ళు నాకు శిష్యులు, వీళ్ళు నాకు సేవ చేయాలి అని ఏ రోజు మనల్ని ఆ భావనతో మనల్ని చూడలేదు స్వామివారు. ఒక టీచర్ ఎలా అయితే టెస్టులు పెట్టి మనల్ని క్రమశిక్షణలో పెట్టాలని చూస్తారో అలా డిసిప్లిన్తో మనల్ని పెంచారు స్వామివారు. ఎగ్జామ్స్ పెట్టడం ఎందుకండి? గ్రూప్ డిస్కషన్స్ పెట్టడమా, ఎగ్జామ్స్ పెట్టడమా, నోట్స్ చెప్పడమా, కష్టమైన పదాలకు అర్థాలు చెప్పడమా? మనకు ఆ తమిళ భాష అంతా కూడా గ్రాంధికంగా మనం నేర్చుకునే మణిపుర వాళ్ళ భాష మనకి పట్టు వచ్చేలా చెయ్యడమా? ఈరోజు ఈ మాత్రం 4 ముక్కలు మనం మాట్లాడుతున్నామంటే ఇదంతా ఆచార్యులు కన్నుక్కు ఇరంగి, ఆ దూడల పట్ల ఉన్న ప్రేమే కదండి. ఆ శిష్యుల పట్ల ఉన్నటువంటి ప్రేమకి మనం ఏం చేసినా కూడా రుణం తీర్చుకోలేము. పెరుమాళ్ చేసిన దానికి మనం రుణం తీర్చుకోలేము, ఎందుకంటే ఇలాంటి ఆచార్యులు ఇచ్చారు కాబట్టి. ఆచార్యులు చేసిన దానికి మనం రుణం తీర్చుకోలేము, మళ్ళీ తిరిగి ఇలాంటి భగవంతుని మనకి ప్రసాదించారు కాబట్టి. పరమాత్మ వైభవం తెలియాలంటే ఇలాంటి ఆచార్యులు ఉంటే తెలుస్తుంది. కానీ ఆచార్య పురుషులు లేకుండా మేము గ్రంథాల్లో చదివేసుకుంటాము, గూగుల్ ఆచార్యులు ఉన్నారు మాకు వాళ్ళు చెప్పేస్తారు అంటే మనకేమీ అర్థం అవ్వదు, అర్థమైన వంట పట్టదు కూడాను. అదేదో ముక్కుపిండి పట్టుకుని చీదడమే తప్ప అనుభవం అనేది రావాలి అంటే ఒక సదాచార సన్నిధిలో ఉండి దాన్ని నేర్చుకున్నప్పుడే మనకి అనుభవం అనేది సాధ్యమవుతుంది. అంతో ఇంతో అనుభవం అనేది. అనుభవాన్ని అనేస్తే ఎలా ఉంటుందండి అనుభవం?
నోటితో చెప్పలేం మనం. మా ఆచార్యులు అంటూ ఉంటారు కదా, ఒక మామిడి పండు చాలా తీయగా ఉందండి అంటే ఎలా ఉంటుంది ఆ తీపిదనం? తింటేనే తెలుస్తుంది. జెయింట్ వీల్ ఎక్కామండి అనుభవం ఎలా ఉంది అంటే ఎక్కిన వాళ్ళకే తెలుస్తుంది ఆ అనుభవం. అలాగే పరమాత్మ అనుభవం కానీ ఆత్మ అనుభవం కానీ అవి అనుభవించిన వాళ్ళకే తెలుస్తాయి. అలాంటి అనుభవం మనం కూడా పొందాలి అని చెప్పి ఆచార్యుల యొక్క తాపత్రయాన్ని మనం ఏమని చెప్పగలమండి? అసలు చెప్పలేం. ఆయన ప్రేమని మనం ఎక్స్ప్రెస్ చేయలేం. ఆయన శరీరం సహకరించని స్థితిలో కూడా కంటి చూపు తగ్గిపోయింది. ఒక కోశాన్ని పూర్తిగా పట్టుకోవడమే చాలా కష్టమైపోతున్న ఈ రోజుల్లో కూడా అందరికీ అర్థమవడానికి 3 రోజుల క్లాసులు, 5 రోజుల క్లాసులు, రివిజన్ క్లాసులు, లేకపోతే కొత్త గ్రంథాలు తొడంగాలు అంటూ ఎంత తాపత్రయపడుతున్నారండి. ఉన్నంతకాలం కూడా నేను శిష్యులకి చెప్పాలి, వారిని మంచి ఆనందాన్ని వారికి లభింపచేయాలి అనేటువంటి కేవలం మనం ఆశ్రయించాము అనే ఒక్క చిన్న కారణంతో మన జీవితాల్ని మార్చేశారు ఆయన. తిరగబడిపోయింది మన జీవితం అంతే. ఆలోచించండి, మన జీవితాలు ఇంతకు ముందు ఎలా ఉన్నాయి, మన ఆచారాలను ఆశ్రయించాక ఎలా ఉన్నాయి. పూర్తిగా రివర్స్లో ఉంటుంది మన జీవితం అంతా కూడా. ఇలాంటి ఆచారాన్ని ఆశ్రయించి ఉండకపోతే మనం కూడా ఉండం సోరం అన్నట్టుగా తింటూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం అంతే తప్ప లేచామా, తిన్నామా, పడుకున్నామా ఇదే ఉంటుంది. ఇంకా మధ్యలో ఒక ఫోన్ ఉంటుంది, ఎందుకంటే ఫేస్బుక్లో చూసుకోవాలి కదండి టైం పాస్ అవ్వడానికి. అదొకటే ఉంటుంది, ఇంకేమీ కనిపించవు మనలోనూ. ఈరోజు పరమాత్మని, ఆత్మను, చిత్తను, అచిత్తను ఏదో కొంచెం నాలెడ్జ్ ఏమాత్రం ఉంది అంటే అది కేవలం ఆచార్య అనుగ్రహం మాత్రమే. మన మీద ఉన్నటువంటి ఆచార్య ప్రేమే తప్ప మన వైపు ఉండేటువంటి ప్రార్థన కాదు. మన వైపు నుంచేటువంటి ప్రేమ సరిపోదు కూడా అసలు ఎప్పటికీ కూడా. అలాంటి ఆచార్యులందరూ పుట్టినటువంటి ప్రపన్న కులం మన శ్రీ వైష్ణవ సంప్రదాయం అనేది. ఈ ఆచార్యులందరూ కూడా శిష్యులు ప్రార్థించకపోయినా ప్రార్థించారులే అని అనేసుకుని వారే తమ శ్రీ సూక్తులతోటి మన హృదయాలన్నింటినీ కూడా నింపేశారు, బురద చేసేశారు. ననైతిల్లం సేరాక్కం, పాలు కారిపోతే ఆ ముంగిలంతా కూడా, ఇప్పుడంటే సిమెంట్ గచ్చులు కానీ అప్పుడంతా మట్టి, ఇసుక, ఈ నెలలే కదండి. దానితో ఆ ముంగిలి అంతా కూడా బురద అయిపోయింది. బురద అయిపోవడం అంటే మన హృదయాలన్నింటినీ బురద చేసేశారు అంతే మన ఆచార్యులందరూ కలిసి. చెడ్డ బురద కాదండి, మంచి బురద ఇది, ఉండాల్సిన బురద ఇది. బురదలోంచే పద్మం పుడుతుంది, కానీ పద్మాన్ని ఎంతో పవిత్రంగా మనం చూస్తాము. ఈ బురద ఎటువంటిది? మన హృదయాల్ని బురద చేయడం అనేది భక్తి పారవస్యంతో చేసినటువంటి బురద. శ్రీరంగ సన్నిధికి వెళ్ళామనుకోండి, ఇసుక ఉంటుంది మధ్యలో. అలాగే ఇదివరకు అంటే ఇప్పుడు సిమెంట్ రోడ్లు వచ్చేసినాయి. ఇదివరకు ఇసుకతో ఉండినటువంటి నేలల మీద ఈ భాగవతులందరూ కూడా నడుస్తూ ఉండడం వలన ఏదైనా చిన్న వర్షం వచ్చిందనుకోండి, లేదు మన కులశేఖరాల వారు కూడా చెప్తారు, బురద అయిపోయింది కదా శ్రీరంగనాథ నీ సన్నిధి అంతా కూడా. ఎలా అయిపోయింది? ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. శ్రీరంగనాథుని సేవించినటువంటి భాగవతులందరూ కూడా ఆ ఆనంద బాష్పాలు కారిపోయి ముంగిలంతా కూడా బురద అయిపోయింది. ఆ బురదలో ఏం చేస్తున్నారు వీరు? ఒళ్ళు మరిచిపోయి నృత్యం చేస్తున్నారు, పరమాత్మ నామాన్ని అనుసంధానం చేస్తున్నారు, కీర్తిస్తున్నారు శ్రీరంగనాథుని వైభవాన్ని. అలా చేస్తూ ఉంటే మరి ఆ సన్నిధి ప్రాంగణం బురద ఒక ఏమవుతుందండి? స్వామి చాలా కృత్యాలు చేశాడు స్వామి. ఆ కృత్యాలన్నీ తలుచుకుని భాగవతోత్తములు ఆనంద పారవస్యంలో మునిగి తేలుతున్నారు. పెరుమాళ్ తిరుమలలో 2వ దశకంలో 3వ పాసురంలో చెప్తారు ఆళ్వార్లు, నువ్వు 7 ఎద్దుల్ని కూడా నీలాదేవి కోసం వాటి పొగరనంతా అణిచేసావు, సంహరించావు. వరాస్వామిగా అవతరించావు భూమిని ఉద్ధరించడం కోసం. శ్రీరామచంద్రుగా అవతరించావు, శత్రువులందరినీ కూడా నశింపచేశావు. వన్ పొన్నిప్పేర్ 6 పోల్వరం కಣ್ణ నీరు కొండు అరంగన్ కోయిల్ తిరుమొత్తం సేరుసే తొండర్ సేవడ్చుషం సేరెన్ సెన్నిక్ కణివనే అని 3వ పాసురంలో అంటారు. ఇలాంటి చరిత్రలన్నీ కూడా నువ్వు చేసిన చేష్టలన్నింటినీ కూడా తలుస్తూ అందరూ కూడా ఆనంద బాష్పాలు కారుస్తున్నారు. ఎలాగా? కావేరీ నది ప్రవాహంలాగా కారుస్తున్నారు ఈ భక్తులందరూ కూడా. అనుభవం లోపల ఇమ్మడక కళ్ళ నీళ్ళ రూపంలో వచ్చేస్తోంది. ఆ శ్రీరంగనాథుని సన్నిధి ప్రాంగణం అంతా కూడా ఈ నీళ్లతోటి, ఆ ఇసుకతోటి, అలాగే ఈ భాగవతుల నృత్యంతో బురదైపోయింది. అలాంటి పరమ భాగవతోత్తముల యొక్క పాదాలకి అంటిన ఆ బురదని నా శిరస్సున తిలకంలా నేను ఎప్పుడు ధరిస్తానో కదా అని ఆర్తి చెందుతున్నారు. ఎవరండి? కులశేఖరులు. కులానికే శేఖరులు
కులంలోనే గొప్పవారని చెప్పి పేరు పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. రాజైనటువంటి వారు భాగవతుల పాదధూళిని అడుగుతున్నారు. అది కూడా పొడిగా ఉన్నది కాదు, బురదగా ఉన్నది అడుగుతున్నారు. మనమైతే అడుగుతామా అండి అసలు? శ్రీరంగం మీద నాగ శయనం మీద ఉన్నాడు స్వామి, హాయిగా పవళించి ఉన్నాడు. అలాంటి స్వామిని దర్శించి పాడి ఆడి భూమి మీద పడి దొర్లే రోజు నాకు ఎప్పుడొస్తుందో కదా అని ఆశపడతారు కులశేఖరాళ్వార్లు 1:9. పోరాజి అమ్మ అనే కండు తుళ్ళి పోదలత్తిలెన్నుకలో పురళునాళే. ఆ రోజు ఎప్పుడొస్తుందో కదా అని అడుగుతున్నారు. బురదలోంచే పుట్టింది లక్ష్మీదేవి, అలాగే బురదలోంచే పుట్టారు పద్మంలోంచి మన పొయ్గై ఆళ్వార్ కూడా. ఈరోజు పాసురులో మనం పొయ్గై ఆళ్వార్లని మేల్కొల్పుతున్నాం. అంటే పొయ్గై ఆళ్వార్ల యొక్క మంగళాశాసనాన్ని మనం కోరుకుంటున్నాం. స్వామి, మీరు లేచి మాకు మంగళాశాసనం చేయవలసింది. మీ మంగళాశాసన బలంతో మేము రంగనాథుని సేవించుకోవడానికి వెళ్తున్నాము అని అడుగుతున్నారు. మీరు లేచి మీకు చక్కగా మంగళాశాసనం చేస్తున్నాను, రంగనాథుని దర్శనం మీకు అవుతుంది అని ఒక మాట చెప్పమని ఈరోజు గోదా గోష్ఠి ప్రార్థిస్తున్నాం. మనందరం కూడా ఈ పొయ్గై ఆళ్వార్, పొయ్గై అంటే సరస్సులో ఆవిర్భవించినటువంటి ఆళ్వార్ని మనం అడుగుతున్నాం. లక్ష్మీదేవి కూడా సరస్సులో పద్మంలోనే పుట్టింది. పొయ్గై ఆళ్వార్లు కూడా కాంచీపురంలో ఉండేటువంటి ఒక సరస్సులో పద్మంలోనే అవతరించారు. మొదలాళ్వార్లు ముగ్గురు కూడా ఇలా పద్మాల్లోనే అవతరించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట అవతరించారు, అంతే తేడా. వరుస రోజులు 3 వరుస నక్షత్రాల్లో అవతరించారు ముగ్గురు కూడాను. கைத்திசேர்ப்பு உம்பொழில் சூர் கச்சி நகர் வந்ததித்த பொய்கை பிரான் கவிஞர் போரேரு வையத்தடியவர்கள் వాழవరుం తమిళ నూతందాది పడివిళంగச் చేయిదాన్ పరిందు అని మొదలు తిరువందాదిలో తనయంలో చెప్తారు ఈ మహానుభావులు అవతరించిన విధానం గురించి. కాంచీపురంలో అవతరించారు వీరు. కవి పొంగవులు, కవింజర్ పోరేరు, కవులందరిలో శ్రేష్ఠులైనటువంటి వారండి వీరు. ఏం చేశారు? ఈ పని ఎందుకు చేశారు? ఈ భూమి మీద అవతరించి ఎందుకు వచ్చారు? భక్తులందరూ కూడా తరించేలాగా పాసురాల్ని చెప్పారు తమిళ భాషలో. పరమ ప్రీతితో చెప్పారు. పరమాత్మ పంపించాడు, తప్పక వచ్చానులే, ఏం చేస్తాం అని చెప్పలా. వీరందరూ ఉజ్జీవించాలి. ఎలా అయితే ఇందాక మనం శిష్యులందరూ ఉజ్జీవించాలి అని ఆచార్యులందరూ తపన పడుతూ ఉంటారో, శిష్యుల ప్రార్థించినట్లుగానే భావించి తమ ఉపన్యాసాలు ఉపదేశాలని ఇస్తూ ఉంటారో, అలాగే వీరు కూడా తమ ఆనంద అతిశయాన్ని 100 పాసురాలుగా మనకి అందించారు. 4000 పాసురాలు కలిగినటువంటి దివ్య ప్రబంధంలో మొట్టమొదటి 100 పాసురాలు అందించింది మన పొయ్గై ఆళ్వార్లే. వయ్యంతగళయా వార్కడలే నియ్యాగా అంటూ మొట్టమొదటి పాసురాన్ని మనకి అందించినటువంటి కైంకర్య శ్రీ కలిగినటువంటి వారు మన పొయ్గై ఆళ్వార్లు. తమిళ భాషలో అందాదిగా ముదల్ తిరువందాది అనేటువంటి ప్రబంధాన్ని మనకి అందించిన వారు మన పొయ్గై ఆళ్వార్. ఇటువంటి ఆళ్వార్లు సరస్సులో అవతరించారు. లక్ష్మీదేవితో సమానమైనటువంటి వారు అని మనం చెప్పుకున్నాం. లక్ష్మీదేవి ఎలా అయితే చేతనులందరి పట్ల పరమ ప్రేమతోటి ఉండి మాకు పురుషకారం చేస్తూ ఉంటుందో, ఆళ్వారే మీరు కూడా మాకు అలా పురుషకారం చేయవలసింది అని అడుగుతున్నాం మనం. నచ్చల్వన్ తంగాయ్ ఏ భూమియే ప్రమిదగా చేసి సరోయోగి జలమునే నేయిగా ఉంచినారు, సూర్యునే దీపముగా వెలిగించారు, ఆ శ్రీహరికి మంగళము పాడినారు, పొయ్గపు దత్త పేయాళ్వారులే. పుట్టె తెలుపు నలుపు ఎరుపు రంగు కలువలలో, బంగారు కలువలలో. ఇది అమ్మ రాసినటువంటి పాట. ముగ్గురు గురించి కూడా ఒకే పాటలో మనకి అందిస్తారు. వాళ్ళు రచించిన రచనలు, వాళ్ళు అవతరించిన నక్షత్రాలు, వాళ్ళు చేసిన కవి అంటే కైంకర్యం, పరమాత్మ పట్ల చేసినటువంటి కైంకర్యం. ఈయన ఆర్తి చూడండి ఎలా ఉందో. పొయ్గై ఆళ్వార్ల యొక్క ఆర్తి ఎలా ఉందట? ఈ భూమంతా ప్రమిదిగా చేసేస్తారట. సాధ్యం అవుతుందా అండి? ఎందుకు సాధ్యం కాదు? వాగ్రూపంగా మనం ఏదైనా చేయొచ్చు, మనసు చింతనలో ఏదైనా చేయొచ్చు, ఏదైనా కైంకర్యాన్ని మనం ఎలాగైనా సమర్పించుకోవచ్చు, మనం వాగ్రూపంగా కానీ మానసికంగా కానీ. అలా ఈ భూమినంతా నీకు ప్రమిదిగా చేసేస్తున్నానయ్యా. మరి ప్రమిదిగా చేస్తే సరిపోతుందా? అందులో నూనె ఉంచాలి కదా. ఈ సముద్ర జలం అంతా నీకు నూనెగా పోసేస్తున్నాను. ఒత్తి ప్రకాశిస్తోంది, ఎప్పుడు ప్రకాశించే ఆ సూర్యభగవానుడిని నీకు ఒత్తిగా చేసి అంత పెద్ద మంగళాశాసనం చేస్తున్నాను నీకు అని మీరు మంగళం పాడారు.
శ్రీరంగనాథునికి. ఎప్పుడు పాడారట మంగళాశాసనము అంటే ఆళ్వార్లే చెప్తారు తమ ప్రబంధంలో. ఇప్పుడు కాదు పాడింది ఆయన, నేను అవతరించక ముందే గర్భవాసంలో ఉన్నప్పుడే, అంటే కమలంలో ఉన్నప్పుడే నాకు శ్రీరంగనాథుని దర్శనం అయ్యింది అని తమ మొదలు తిరువందాది పాసరంలో గ్రంథంలో 6వ పాసరంలో చెప్తారు. ఒన్ను మరందరియన్ ఒదనీర్ వಣ್ಣనే నాన్ ఇన్ను మరప్పనో ఏజేకాళ్. నేను మర్చిపోవడం అనేది ఎప్పుడుందండి? అసలు ఏ విషయాన్ని నేను మర్చిపోలేదు. ఆ ఓదనీర్ వಣ್ಣన్ మేఘవర్ణుడైన స్వామి నేను గర్భవాస సమయంలోనే నేను దర్శించాను, శ్రీరంగనాథుని సేవించాను. నేను అన్ను కరువరంగత్తులకిడందు కైతొడిదేన్ కండేన్. అప్పుడే నేను ఆయనకి నమస్కరించాను, అప్పుడే ఆయనని నా కళ్ళారా దర్శించాను. తిరువరంగమేయాన్ తీసేయి. ఆ శ్రీరంగంలో పవళించినటువంటి స్వామిని నేను మర్చిపోగలనా? అసలు ఎప్పుడో సేవించాను, నమస్కరించాను, ఒకటి కూడా మర్చిపోలేదు. అసలు ఆ సముద్రవర్ణుడైన స్వామిని మర్చిపోదామంటే మర్చిపోవడానికి వీలవుతుందా అని అడుగుతున్నారు పొయ్గై ఆళ్వార్లు. అలాంటి నర్చెల్వంతంగాయ్, గొప్ప సంపద కలిగినటువంటి వారు, గొప్ప సంపదని మనకి అందించినటువంటి వారు మన పొయ్గై ఆళ్వార్లు. పనిత్తలై వీజా నిన్ వాసల్ కడైపత్తి. మళ్ళీ మనం శ్రీరంగనాథుని పాడదాము, లేదా ఆళ్వార్ల పరంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సరస్సులో అవతరించారు కదా మరి ఆళ్వార్లు. సరస్సు అంటే బురద సహజంగానే ఉంటుంది. మొదలాళ్వార్లు ముగ్గురు కూడా వర్షం పడుతుంటే మృకండ మహర్షి ఆశ్రమంలో తలదాచుకున్నారని మనకు తెలుసు. నేను పనిత్తలే వీజా నేను వాసాలు కడైపత్తి. పైనుంచి వర్షం పడుతోంది, మంచు అనుకోండి, లేకపోతే చిన్న వర్ష తుప్పర్లు అనుకోండి, ఏదైనా అనుకోండి, అలాంటిది పడుతూ ఉంటే మేము ఆళ్వారే మీరు ఎలా పట్టుకుని నిలబడ్డారో మృకండ మహర్షి గుమ్మాన్ని, అలా మేము వచ్చి మీ సన్నిధిలో నిలబడ్డాము అని ఆళ్వార్ల పరంగా చెప్పుకోవచ్చు. లేదా శ్రీరంగనాథ మేము వచ్చాము, పైనుంచి సంస్కృత వేదం తుంపర్లు లాంటి మాకు పడుతోంది, ఈ కింద హృదయంలో ఎలా ఉన్నావు, నిన్ను దర్శించాలి అనేటువంటి ఆనందం, ఉత్సాహం మాకు కలిగిపోతోంది. కింద బురద బురద అయిపోయిందంతా. ఎందువలన? ద్రవిడ ప్రబంధాల్ని సేవించడం వలన పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతుల్ని తెలియచేసేవే ప్రబంధాలు అవి. ఏదో కాసేపు ఇతర విషయాలు చెప్పి కాసేపు పెరుమాళ విషయాలు చెప్పడం అనేది సంస్కృత వేదంలా ఉండదు. కేవలం పరమాత్మ గుణ అనుభవము, ఆనందానుభవమే ఉంటుంది. దాంతో కాలు జారిపోతూ ఉంటాం మనం. నమ్మాళ్ళవార్లు కూడా దివ్య ప్రబంధంలో పాడుతూ ఉన్నారు దామోదర వృత్తాంతాన్ని. ఎన్నిసార్లు మోహపడిపోయారండి ఆయన. వారెటువంటి వారు? పరమాత్మ వలన మయర్వరం అదినెలం అరుళ్ పెత్తవన్ అంటారు. అలాంటి అనుగ్రహాన్ని పొంది వచ్చినటువంటి ఆయనే తడబడిపోయి ఆయన రూపగుణాలకి ఆయనే మోహపడిపోతే సామాన్యులైన మేమెంత స్వామి, నీ యొక్క గుణగణాల్ని అనుసంధానం చేస్తే మేమెలా అయిపోతాం? జారి పడిపోం మరి అందులోనూ. అలా పడిపోయే స్థితిలో ఉన్నాం. ఒక పక్కన సంస్కృత వేదం, ఒక పక్కన నీ గురించే చెప్పేటువంటి దివ్య ప్రబంధ అనుసంధానం వలన కలిగిన మైమరపు, మధ్యలో నిన్ను తలుచుకోవడం వలన మా హృదయాలని, హృదయ పుండరీకంలో స్వామి అంతర్యామి ఉన్నాడుగా. ఎప్పుడైతే మనం ఆయన్ని తలుస్తూ ఉంటామో ఆయన మరింత ఆనందంతో ప్రకాశిస్తూ ఉంటే మనకి ఆర్తి ఎక్కడ నిలబడదు. ఆ లోపల దర్శించిన పెరుమాళ్ళని మనం బయట కూడా సేవించాలి అని ఆరాటపడుతూ ఉంటాం మనం. అది ఆ రూపాన్ని సేవించడం కోసమే కదా మన ఈ ప్రయత్నం అంతా కూడా. ఇప్పుడు గోదానాయికని ముందుంచుకొని ఆచార్య స్థానంలో ఉంచుకొని మనం శ్రీరంగనాథుని సేవకు వెళ్తున్నాము అంటే లోపల దర్శించిన స్వామిని మనం ప్రత్యక్షంగా మన కళ్ళతో తనివి తీరా సేవించాలి, బయట కావాలి అని కదా. అదే కదా పరభక్తి, పరమభక్తి, పరమాభక్తి అని చెప్పి అలాంటి స్వామిని సేవించాలని బయలుదేరుతున్నాం మేము. నిన్వాసల్ కడైపత్తి, మీ గుమ్మం చేరుకోవాలని మేము వస్తున్నాము. మాకు మంత్రం అనేటువంటిదే ఇక్కడ గుమ్మంగా చెప్తారు పెద్దలు. ఆ మంత్రాన్ని పట్టుకుని అదే ఆధారంగా మేము ఉన్నాము, లేకపోతే ఎప్పుడో జారి పడిపోయేవాళ్ళం. ఇన్ని బురదల్లో ఎక్కడ నిలబడగలుగుతాం అయ్యా మేము? ఇంత ప్రేమ పారవస్యంలో మేము నిలబడ్డాము అంటే కేవలం ఆ మంత్ర అనుసంధానమే మమ్మల్ని ఇలా నిలబెడుతోంది, నీ సన్నిధిలో నిలబెడుతోంది. సినత్తినాల్ తెన్ని లంగై కోమానే చెత్త. ఏం చేస్తున్నాము శ్రీరంగనాథ? నువ్వు అర్చించబడ్డావు రాముడి చేత. ఒక రూపం విభవావతారంలో రాముడుగా నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఆయన చేతే అర్చించబడ్డావు. అందుకే నీకు పెరుమాళ చేతే అర్చించబడ్డావు కాబట్టి పెరియ పెరుమాళ్ అనే పేరు నీకు వచ్చింది. అలాంటి రాముని మేము కీర్తిస్తున్నాము. సినత్తినాల్ తెన్నిలంగై కోమానే చెత్త.
తెన్నిలంగై అందమైనటువంటి లంకానగరము, దక్షిణ దిక్కులో ఉండేటివి లంకానగరం. ఆ లంకనే కదండి చూస్తూ ఈయన తెంతిసై నోక్కు అంటారు. విభీషణాళ్వాన్ని అనుగ్రహించడం కోసం ఆ లంక వైపే చూస్తూ పడుకున్నాడు ఈయన. అసలు వెళ్లాల్సింది ఆ లంకకే పాపం. ఆయన ఎక్కడ విభీషణుడి చేతిలోకి వచ్చాడు శ్రీరంగనాథుడి వలన. పాపం తీసుకెళ్తూ మధ్యలో సంధ్యావందనం కోసం ఆపాడు అంటారు. కింద పెట్టిన స్వామి మరి తిరిగి రాలేదు. సర్లే, నిన్ను దక్షిణ దిక్కు వైపు చూస్తూ పడుకుంటాను, నిన్ను అనుగ్రహిస్తాను, నువ్వు వచ్చి ఆరాధన చేసుకో నాకు అని ఏదో సర్ది చెప్పి పంపించేశాడు పాపం విభీషణాళ్వాన్ని. ఈయన ఇక్కడే ఉండిపోయారు ఉభయ కావేరి మధ్యలో. అలాంటి దక్షిణ దిక్కులో ఉన్నటువంటి లంకని సంపద ఏమీ పాడవకుండా ఆ లంకలో ఉండే రాజును మాత్రం నశింపచేసి ఇచ్చాడు రామచంద్రమూర్తి. సినత్తినాల్ కోపంతో చేశాట. కోపాన్ని ఆహారియే తన్నట్టుగా కోపాన్ని తెచ్చుకొని ఆయన అప్పుడు చేశాడు. నిజంగా కోపం ఉందనుకోండి రావణాసురుడు అంటే గనక, ఎప్పుడైతే సీతమ్మని రావణాసురుడు ఎత్తుకుపోయాడు, దక్షిణ దిక్కు వైపు వెళ్ళిపోయాడు అని చెప్పి జటాయు పక్షి చెప్పిందో, అప్పుడే ఇక్కడ కూర్చుని సంకల్పం చేసి బాణాన్ని వదిలిపెడితే అది వెళ్ళి రావణాసురుడిని కొట్టేస్తుంది ఖచ్చితంగా. మనకి సముద్రుడిని శరణాగతి చేసిన సందర్భంలో కూడా ఎక్కడో ఉన్నటువంటి వారి మీద బాణాన్ని ప్రయోగిస్తే వాళ్ళందరూ సముద్రాన్ని పాడు చేస్తున్న వాళ్ళందరూ నశించిపోయారు కదా. అలాగే ఇక్కడ కూర్చుని కూడా రావణాసురుడు నశించాలని ఒక బాణం వేస్తే రావణాసురుడు నశింపజేయితే ఆ బాణం చేస్తుంది. కానీ సీతాదేవిని అపహరించినప్పటికీ కూడా ఊరికినే చంపడం ఇష్టం లేదు. మారతాడేమో అని చెప్పి తన సైన్యాన్నంతా తీసుకుని వానరాలన్నింటినీ తీసుకుని బయలుదేరుతుంటే ఇంత సేనని చూస్తాడు కదా, అప్పుడేమైనా మారి వస్తాడేమో అని అనుకున్నాడు. సముద్రానికి సేతు కట్టాడంటే ఎంత శక్తిమంతుడో, అప్పుడైనా మారతాడేమో అని అనుకున్నాడు. వెళ్ళాక కూడా తన సైన్యాన్ని అంతటిని కూడా ఒక్కొక్కరిని నశింపచేశాడు. అప్పుడు కూడా మారతాడేమో, నా శక్తి తెలుసుకుంటాడేమో, ఆశ్రయిస్తాడేమో అని. సీతమ్మ చెప్పింది స్నేహం చేసుకోపోని అని చెప్పి, అప్పుడు వినలేదు ఆయన. సాక్షాత్తుగా తన కుమారుల్నే చంపేశాడు. అప్పుడైనా మారతాడేమో, ఇక నాకు వేరే దిక్కు లేదు, రాముని శరణ పొందుదామని. అది లేదు. చివరికి తానే యుద్ధంలోకి వచ్చాడు. మొత్తం అన్నీ పోగొట్టుకున్నాడు. ధనుర్బాణాలు, అలాగే రథం విరిగిపోయింది, ధనుసును కొట్టేశాడు, పైన రథం మీద గొడుగును కొట్టేశాడు, అన్నిటినీ నశింపచేశాడు. అప్పుడు కూడా మారతాడేమో అని అవకాశం ఇచ్చి వెళ్ళిపో మళ్ళీరా అని చెప్పి పంపించాడు తప్ప అప్పుడు కూడా మారలేదు రావణాసురుడు. అప్పుడు కూడా మారలేదు. మళ్ళీ తిరిగి వచ్చి యుద్ధం చేసి యుద్ధంలోనే చనిపోయాడు ఆయన. విభీషణ శరణాగతి సందర్భంలో కూడా స్వామి తన శక్తిని చెప్తాడు. పిశాచాన్, దానవాన్, యక్షాన్ అని చెప్పి ఇచ్చన్ హరిగణేశ్వర అంటారు. వీళ్ళందరినీ కూడా నేను కావాలంటే అంగుళ్యగ్రేన నేను చంపేయగలను వీళ్ళందరినీ, కానీ నేను చంపట్లేదంటే నేను కోరుకోలేదు కాబట్టి చంపట్లేదు అంతే తప్ప రావణాసురుడు వచ్చినప్పటికీ కూడా నేను శరణిద్దామని చెప్పి చూస్తున్నాను అని అంత పరమ కరుణ కలిగిన స్వామి తినాలంటే కోపం ఎందుకు వచ్చింది? కోపం తెచ్చుకున్నాడు ఆయన, ఏం రాలేదు. కోపం తెచ్చుకుని మరీ యుద్ధం చేసి ఆ లంకలో సంపద ఏమి పాడవకుండా తిరిగి విభీషణుడికి అప్పచెప్పాడు. రావణాసురుని కోమానే చెత్త, రావణాసురుని మాత్రం సంహరించాడు స్వామి. మనత్తుక్కిని ఆనై పాడవం. ఎవరిని పాడుతున్నారండి? మనసుకి ఇంపైనటువంటి వాడిని పాడుతున్నాము. మనసుకి ఇంపైనవాడు, మనసును దోచేవాడు ఎవరు? తెల్లని ఆదిశేషు మీద నల్లని కాంతితో ప్రకాశిస్తున్నటువంటి మన రంగనాథుని మించినటువంటి సౌందర్యం ఎవరికుంటుందండి? ఆ రంగనాథుని సౌందర్యం చూస్తూ ఉంటే ఎక్కడ తూలిపోతారో, అందులో మైమరిచిపోతారేమో అని చెప్పి ఆమోద స్తంభాలకి ఆనుకుని రంగనాథుని సేవించేటువంటి సన్నివేశం ఏ సన్నిధిలోనైనా ఉంది చెప్పండి ఈ భూమండలంలో? తూణ్ అంటారు. ఆ తూణ్ అంటే స్తంభాలు, ఆమోద స్తంభాలు ఎక్కడుంటాయండి? శ్రీరంగ క్షేత్రంలో మాత్రమే మనకు కనిపించేటువంటి ఒక విశిష్టమైనటువంటి సన్నివేశం ఇది. చాలా గొప్ప సన్నివేశం. ఆళ్వార్లు, ఆచార్యులు అందరూ కూడా ఆ సౌందర్య ప్రవాహంలో మునిగిపోతారేమో అని ఆమోద స్తంభాలకి ఆనుకుని పరమాత్మని సేవించడం అంటే తలుచుకుంటేనే ఎంత ఆనందం కలుగుతుందండి. అసలు మనకు కూడా వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆ స్తంభాలు స్పృశించి వద్దాం అని అనుకుంటాం కదా మనము. ఈ లోపాలు తోసేస్తూ ఉంటారనుకోండి అసలు. కానీ మనత్తుక్కిని అనే మనస్సుని దోచేస్తాడు స్వామి, మన హృదయాల్ని దోచేస్తాడు, మన పాపాలని దోచేస్తాడు, హరించేస్తాడు. అలాగే మన మనసుల్ని కూడా దోచేసేంత సౌందర్యం కలిగిన వాడు స్వామి. అంత సౌందర్యమూర్తి కాబట్టే కదాహం 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 అని ఎంతో పరాశర పట్టవారు ఆ శ్రీరంగనాథుని మళ్ళీ నేను ఎప్పుడు సేవిస్తానో కదా అని ఎంతో ఆశపడినటువంటి రూపం అది.
బ్రహ్మగారు ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు తపస్సు చేస్తే పొందారు ఈ బ్రహ్మాండ పురాణంలో చెప్పబడిన వృత్తాంతాన్ని మనం చెప్పుకున్నాం. పాలకడలలోంచి స్వామి పైకి శ్రీరంగ విమానంతో సైతంగా వచ్చాడు. స్వామి శ్రీరంగనాథుని యొక్క రెక్కల మీద మోసుకుని పైకి తీసుకువచ్చాడు. అక్కడి నుంచి బ్రహ్మగారు తన లోకానికి తీసుకువెళ్ళారు, శ్రీరంగనాథుని అర్చించారు. ఆ విషయం కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్ష్వాకు వంశ రాజు అయినటువంటి వాడు మనువు తపస్సు చేయడంతో, ఘోరమైన తపస్సు చేయడంతో బ్రహ్మగారు ఏం చేశారు, తీసుకువచ్చి ముందే తీసుకుని వచ్చేసాట. నీ తపస్సు ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసు, ఇంకా అందుకని నీకు శ్రీరంగనాథుని విగ్రహం కావాలని అనుకుంటున్నావు, సరే తీసుకువెళ్ళు అని చెప్పి, పాపం ఎవరైనా ఆరాధన పెరుమాళ్ళని ఇవ్వాలంటే ఎంత బాధపడుతూ ఇస్తామండి, ఆయన కూడా అలాగే పాపం, కానీ తపస్సు చేశాడు కదా, ఇవ్వక తప్పదు అని చెప్పి ఆ తపస్సుకు సంతోషించి శ్రీరంగనాథుని విగ్రహాన్ని ఇచ్చేశాడు. బ్రహ్మగారు మొయ్యలేక పాలకడల్లోంచి గరుడాళ్వారు రెక్కల మీద పెట్టుకుని పైకి తీసుకువచ్చారట ఈ శ్రీరంగ విమానంలో ఉన్నటువంటి రంగనాథునితో సైతంగా. ఒక హంస మీద ఈయన నడుస్తూ ఉంటే ఆ పక్కన గరుడాళ్వారు రంగనాథుని తీసుకొచ్చి అప్పచెప్పారు ఇక్ష్వాకువి. ఇక్ష్వాకువి ఏం చేశాడండి, ఆయన ఎంత బలవంతుడు అంటే తన తపస్సుకి ఫలితంగా రంగనాథుడు వచ్చాడనే ఆనందంతో కూడా మామూలుగానే వీర్యం కలిగినటువంటి వాడు, ధైర్యం కలిగినటువంటి వాడు, అలాంటి వీరుడు పరాక్రమవంతుడు తన నెత్తిన పెట్టుకుని వెళ్ళిపోయాడు అంతే. ఆ విమానంతో సైతంగా శ్రీరంగనాథుని తన శిరస్సును ధరించి తన అయోధ్యకు తీసుకుని వెళ్ళిపోయాడు. సరే, ఇక్ష్వాకు దగ్గర నుంచి వరుసగా అందరూ ఆరాధన చేస్తూ వచ్చారు శ్రీరంగనాథుని విగ్రహాన్ని. దశరథ చక్రవర్తి వరకు వచ్చారు. దశరథుడు తన హయాంలో, తన కాలంలో, పరిపాలనా కాలంలో అశ్వమేధ యాగం చేస్తూ రాజులందరికీ కబురు పంపించాడు యాగాన్ని చూడడానికి రమ్మని. అప్పుడు ఈ కావేరి ఎక్కడైతే మనం శ్రీరంగం క్షేత్రం చెప్పుకుంటున్నామో అక్కడ పరిపాలించే ధర్మవర్మ అనే రాజు కూడా అక్కడికి వచ్చారు. వచ్చి శ్రీరంగనాథుడిని సేవించారట. ఆ యాగం సందర్భంలో పెరుమాళ్ళ తిరువారాధన లేకుండా మన తిరువారాధన పెరుమాళ్ళని ఉంచుకునే కదా ఏదైనా మంచి పని చేస్తూ ఉంటాం ఇంట్లోనూ. అలాగా యాగం దగ్గర కూడా శ్రీరంగనాథుడిని వేంచేపు చేశారు. అక్కడ చూసినటువంటి ఆ రంగనాథుడిని మనతుక్కినియానే ఆయన మోహపడిపోయారట ధర్మవర్మ. అబ్బా, ఎంత అందంగా ఉన్నారు ఈ స్వామి, ఎంత బాగున్నారు ఈ సైన తిరుక్కోలంలో నా మనసుని హరిస్తున్నారు, ఇటువంటి స్వామిని నేను సేవించాను, కానీ నా ప్రజలందరూ కూడా సేవిస్తే, నా రాజ్యంలో ప్రజలందరూ కూడా సేవిస్తే ఎంత బాగుంటుందో కదా అని మనసులో తలుచుకున్నారే తప్ప దశరథ చక్రవర్తిని వెళ్ళి అడగలేరు కదా, నాకు ఇవ్వి అని చెప్పి అడగలేరు కదా. తిరిగి తమ రాజ్యానికి వెళ్ళిపోయారు. దశరథుడి హయాం అయిపోయింది. అలాగే రామచంద్రమూర్తి 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళి వచ్చేశారు. పట్టాభిషేకం అయిపోయింది. పట్టాభిషేకం అయిపోయాక ఆ సమయంలో విభీషణ ఆళ్వానికి ఈ శ్రీరంగనాథుని మూర్తిని ఇచ్చారు. తిరువారాధన పెరుమాళ్ళు తీసుకుని విభీషణ ఆళ్వాన్ని బయలుదేరితే తీసుకువచ్చి ఆ ధర్మవర్మ ఎక్కడైతే ఉన్నాడో ఆ ఉభయ కావేరి మధ్యలో ఈ స్వామిని దింపారు విభీషణ ఆళ్వాన్. అంతే, ధర్మవర్మకి తెలిసింది పెరుమాళ్ళు ఇక్కడ ఏం చేశారని తెలియగానే పరుగున వచ్చేసాట. తన ప్రజలందరితో పాటు వచ్చేశాడు. వచ్చి ఆ చివరికి పెరుమాళ్ళని ప్రార్థించడం వల్ల స్వామి అక్కడే ఉండిపోయారు. మంచి మనసుతోటి అనుకున్నారు, సంకల్పించాడు ధర్మవర్మ. తన ఆనందంతో పాటు తన ప్రజలందరూ కూడా ఈ ఆనందాన్ని అనుభవించాలి, ఇలాంటి సౌందర్యాన్ని సేవించాలి, ఇలాంటి పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అని కోరుకున్నారు. కాబట్టి అందరికీ కూడా ఆ దర్శనం లభించేలాగా ఆ స్వామే తిరిగి శ్రీరంగానికి వచ్చి ఇక్కడే ఉండిపోయి ఆ ధర్మవర్మ చేసిన బ్రహ్మోత్సవాల్ని, సేవల్ని అన్నిటినీ కూడా స్వీకరించాడు మన స్వామి. మంచి మనసుతో కోరుకుంటే ఏదైనా అసాధ్యం కాదు అని శ్రీరంగనాథుడు నిరూపించాడు. తన సౌందర్యాన్ని ఇప్పటికీ మనందరికీ కూడా ధూళిదానం చేసేస్తూ ఉన్నాడు స్వామి. నీవాయ్ తిరవాయ్ రంగనాథ, నిన్నే కదా పాడుతున్నాము, మరి నోరు తెరవచ్చు కదా అని పరమాత్మకి చెప్పుకోవచ్చు. ఇలాంటి రంగనాథుని కీర్తిస్తున్నాం కదా, పొయ్గే ఆళ్వారే మీరు మీ నోరు తెరిచి ఒక మాట మాట్లాడచ్చు కదా, మాకు మంగళాశాసనం చెయ్యొచ్చు కదా అని అంటున్నారు. ఇనిత్తానే శుంధిరాయ్ ఈదన్న పేరు రక్కం. ఇంత పెద్ద నిద్ర ఏంటండి ఆళ్వారే, మీరు పరమాత్మని మంగళాశాసనం చేయడంలోనే ఎప్పుడు తత్పరత కలిగి ఉండి పరమాత్మని సేవించగానే మొట్టమొదటి పాసురంతో మీరు 100 పాసురాలు ఆసువుగా చెప్పేశారే, అలాంటి మీరు ఇలా పడుకున్నారా? మేమందరం వచ్చి శ్రీరంగనాథుని కీర్తిస్తూ ఉంటే ఒక మాట కూడా మాట్లాడకుండా ఇంత పెద్ద నిద్రపోయారేంటి? మీరేం చెప్పారు మీ పాసురాల్లో? పഴുదే పలపకలం పోయిన వెన్ను అంటూ పాడారు.
అంటే ఇదే మనకి ముముక్షుప్పళ్ళలో పిళ్ళలోకాచార్య స్వామి వారు ఈ కొటేషన్ మనకి ఇస్తారు. ముముక్షుప్పళ్ళలో முதல் திருவந்தாதிలో பாசுரம். పజుదే పలపకలం పోయిన వెన్ను ఇజైంద నాళెక్కు కూప్పిడిగిర నమక్కు ఉరంగర విరగిల్లై అని అంటారు. పజుదే పలపకలం పోయిన ఎన్నో దినాలు నేను వ్యర్థంగా గడిపేశాను కదా, ఈ వ్యర్థంగా గడిపేసిన వాటి కోసం ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది అని అనుకుంటారు. మీరు ఆ రోజు ఏం బాధపడ్డారు? ఎన్నో రోజులు వ్యర్థంగా గడిపేశానని అప్పుడు బాధపడ్డారు. ఇప్పుడు మరి లేచి రారేంటి? మీరిప్పుడు మేమందరం వచ్చి కీర్తిస్తున్నప్పుడు వెంటనే లేచి రావాలి కదా. మీరు పഴുదే పలపకలం పోయిన వెన్ను అంటే మాకు పరమాత్మ జ్ఞానం లేనప్పుడు ఎన్నో దినాలు వ్యర్థంగా గడిచిపోయినాయి. ఇప్పుడు జ్ఞానం కలిగింది. ఇప్పుడు జ్ఞానం కలిగాక ఇంకా ఈ పాత విషయాన్ని తలుచుకుని రోజులన్నీ వ్యర్థంగా గడుపుకుంటామా? ఇప్పుడు జరగబోయే రోజులన్నీ పరమాత్మని కీర్తిస్తూ ఆనందంగా గడుపుకుంటామా? అంటే ఇక బాధపడిపోయిన రోజులు ఎలాగూ తిరిగి రావు కాబట్టి ఉన్న రోజులైనా సద్వినియోగం చేసుకోవాలి అని అనుకుంటాం మనం. అలా మనం ఇక సద్వినియోగం చేసుకోవాలి అని ఎప్పుడు కూడా మీరు భగవంతుని యందే ఆర్తి కలిగిన మీరు మాతో మాట్లాడకుండా ఇలా నిద్రపోతున్నారంటే అర్థమేంటి స్వామి? అంటే భగవద్ అనుభవంలో మీరు ఒక్కరూ అనుభవిస్తే ఎలాగా? అందరి కోసమని కదా మీరు పాసురాలు అనుగ్రహించారు. ఇప్పుడు అదే మేమందరం కూడా వచ్చి మీ ముంగిట్లో నిలబడి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము, లేచి వచ్చి మాకు మంగళాశాసనం చేయమని చెప్పి. అనైతిల్లత్తారం అరిందు, అందరికీ కూడా తెలిసిపోయింది ఈ లోకంలో. అందరూ ఇదేంటి ఆళ్వార్ సన్నిధిలో ఎంతమంది ఉన్నారు అని అనుకుంటున్నారు అన్నట్లుగా ఉంది మా పరిస్థితి, లేచి రావాల్సింది అని చెప్పి. రామానుజుల వారు తిరుక్కోటియూరు నంబిగారి దగ్గర చరమ శ్లోకార్థాన్ని నేర్చుకోమని మహాపూర్ణులు పంపిస్తే, పెరినంబిగారు పంపిస్తే ఆ తిరుక్కోటియూరు నంబిగ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అనుగ్రహించమని అడుగుతారు. 18 సార్లు తిప్పిస్తారు. అంటే ఆర్తి తెలియడం కోసం ఏదో ఒక విషయాన్ని చెప్పే పంపిస్తారు. కానీ అడిగింది మాత్రం చరమ శ్లోకార్థాన్ని మాత్రం ఆర్తి తెలిసాకనే చెప్తారు వారు. ఇన్నిసార్లు 18 సార్లు శ్రీరంగం నుండి తిరుక్కోటియూరు నుండి శ్రీరంగానికి తిరుగుతూ ఉంటే తిరుక్కోటియూరులో ఉన్న వాళ్ళందరికీ కూడా తిరుక్కోటియూరు నంబిగారి వైభవం పక్కింట్లో ఉన్నవాళ్ళు కూడా ఒకసారి తెలియదు. మన పక్కనే ఇటువంటి వాళ్ళు ఉన్నారా అని మనం తర్వాత అనుకుంటూ ఉంటాం. అలా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి ఎంత పెద్ద విలువైన విషయం అయి ఉంటుంది, ఇన్నిసార్లు ఈ సన్యాసి శిష్యులందరితో కలిసి రామానుజుల వారు అక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తున్నారు అంటే ఎంతో గొప్ప విషయాన్ని పొందడం కోసం వస్తున్నారేమో అని ఆ తిరుక్కోటియూరులో ఉన్న వాళ్ళందరికీ అప్పుడు అర్థమైందంట. అనైతిల్లత్తారం అరిందు, అప్పుడు తెలిసిందట వాళ్ళందరికీ కూడాను ఏదో గొప్ప రహస్యమే ఇమిడి ఉంది ఈయన రాకలోను అని చెప్పి రామానుజుల వారిని ప్రార్థిస్తారు. మీరు పొందిన విషయాన్ని మాకు కూడా తర్వాత తెలియజేయవలసింది అని చెప్పి. అలాగే ఆయన అనుగ్రహించారు, ఎంబెరుమానార్ అనే బిరుదుని పొందారు. ఆ కథ మనందరికీ తెలిసిందే. అలా లోకమంతా తెలిసేలాగా మేము కీర్తిస్తున్నాము, రంగనాథుని కీర్తిస్తున్నాము, ఆళ్వారే మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము, మీకు చక్కగా ఆ రంగనాథుని అనుగ్రహం దొరుకుతుంది, వెళ్ళిరండి అని ఒక్కసారి మంగళాశాసనం చేయొచ్చు కదా. నీ వాయి తెరవాయి నోరు తెరిచి ఒక్కసారి మంగళాశాసనం చేస్తే మేము శ్రీరంగనాథుని యొక్క దర్శనాన్ని హాయిగా పొందుతాము. మాకు గోదా నాచ్యారు ఆచార్య స్థానంలో ఉంది కాబట్టి మాకు ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ ఆళ్వార్ల మంగళాశాసనం ఉంటే అది మరింత ఫలప్రదం అవుతుంది. అందుకనే మిమ్మల్ని ప్రార్థించడానికి మేము వచ్చి మీ ముంగిట్లో నిల్చున్నాము, మీరు వచ్చి మాకు మంగళాశాసనం అనుగ్రహించవలసింది అని ఈరోజు మనం ఆళ్వార్లందరిలోనూ మొదటివారైనటువంటి పొయ్గై ఆళ్వార్లని మనం కీర్తించాము. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. கனைத்திளங்க திருமை கன்று கிறங்கி நினைத்து மொழிவழியே நின்று பால் சோரா நனைத்தில்லன் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழானின் வாசல் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடுவோன் நீ வாய் திருவாய் இனித்தான் எழுந்திரா இதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்தேலோரெம்பாவாய். స్వచిష్టమాలికా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ ఈశ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతిరాజాయ మంగళం.